మన క్లాస్ లో మనం ఏ లెసన్ స్టార్ట్ చేసుకున్నామమ్మా? మై సినిమా హూ కదా, గుర్తుందా? మై సినిమా హూ కదా, మన క్లాస్ లో మనం లెసన్ స్టార్ట్ చేసుకున్నది. మరి మై సినిమా హూ లెసన్ లో మనము ఎంత వరకు చూసుకున్నామో చూద్దాం. మనము ఈ లెసన్ లో ఎంత వరకు చెప్పుకున్నాము లెసను? ఇంకా ఇందులో చూసుకున్నట్లయితే మై సినిమా హూ పాఠ్ కా విధా హై, విధా క్యా హై? మై సినిమా హూ పాఠ్ కా విధా క్యా హై? నేను చెప్పాను కదమ్మా, మై సినిమా హూ అంటే ఎలాంటి ఏ రకమైన లెసన్ అది? इस पाठ का विधा है ఆత్మకథ కదా. ఆత్మకథ అన్నమాట. అంటే సినిమా తన గురించి తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటోంది, తన గురించి తాను రాసుకుంటోంది. దాన్ని మనం ఏమంటాము? ఆత్మకథ అంటాము. ఇస్ పాఠ్ కా విధా క్యా హై అంటే మీరు ఏం చెప్పాలి? ఇస్ పాఠ్ కా విధా హై చెప్పండి. ఆత్మకథ చెప్పండి అమ్మా. ఇస్ పాఠ్ కా విధా హై ఆత్మకథ. ఆత్మకథ కదా. మరి ఇది మర్చిపోకూడదు మీరు. ఈ పాఠం యొక్క ఏ టైప్ ఆఫ్ లెసన్ ఇది అంటే ఇది ఒక ఆత్మకథ అని బాగా గుర్తు పెట్టుకోవాలి. మరి यहाँ चित्र देखिए, चित्र में कुछ बच्चे नाटक कर रहे हैं, कुछ बच्चे नाटक कर रहे हैं और सभी लोग उस नाटक को देख रहे हैं కదా. ఆ రోజు నేను చెప్పాను కదా, పిల్లలు అక్కడ స్కూల్లో ఒక నాటకాన్ని వేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా నాటకాన్ని చూస్తున్నారు. మరి ఆ రోజు ఏ రోజంట, వాళ్ళు ఏ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కిస్ దిన్ కో మనాయా జాతా హై వహాం పర్ కిస్ దిన్ కో ఉస్ పాఠశాల మే మనాయా జాతా హై? ఏ రోజుని వాళ్ళు జరుపుకుంటున్నారు? ఆ రోజు చెప్పాను కదా నేను. అక్కడ చూడండి, ఏం చదవండి అది. విశ్వ సాక్షరతా దివస్, వరల్డ్ లిటరసీ డేను జరుపుకుంటున్నారనమాట. విశ్వ సాక్షరతా దివస్ ని జరుపుకుంటూ దాని మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నాటకం వేస్తున్నారనమాట ఆ టాపిక్ పైన. ఇది మనం ఇక్కడ చిత్రం చూసుకున్నాము. నిన్న క్లాస్ లో మనము క్వశ్చన్ ఆన్సర్స్ కూడా, చిత్ర పర్ క్వశ్చన్ ఆన్సర్స్ ని కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. ఇంకా తర్వాత మనం ఇక్కడ లెసన్ లోకి వస్తే మనకి ఇక్కడ ఏముంది లెసన్ లో? यहाँ पर हमको क्या दिखाई दे रहा है? यहाँ पर हमको क्या दिखाई दे रहा है? సినిమా. సినిమా హాల్ కనిపిస్తోంది కదా. यहाँ पर हमको సినిమా హాల్ దిఖాయి దే రహా హై అంటే ఇక్కడ సినిమా హాల్ అంటే అర్థం ఏమి? ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తోంది, ఏక్ బడాసా పర్దా కదా, స్క్రీన్ కనిపిస్తోంది. స్క్రీన్ తర్వాత మనకేం కనిపిస్తోంది ఇక్కడ కింద? కుచ్ లోగ్ ఉస్ సినిమా కో దేఖ్నే కే లియే తయార్ హై కదా. కొంతమంది ప్రజలు అక్కడ కూర్చున్నారు సినిమాని చూడడానికి. ఇంకా పక్కన చూసుకుంటే మనకు దాదా సాహెబ్ ఫాల్కే యొక్క పిక్చర్ ఉంది. ఈ పక్క చూసుకుంటే మనకు దాదా సాహెబ్ ఫాల్కే యొక్క అవార్డు ఉందన్నమాట. ఇవన్నీ మనము మన క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. పిछले కక్షా మే హమ్ ఇన్హీ కే బారే మే బాత్చీత్ కరే హై. మరి దీని గురించి మనము చదువుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనము దీని ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పేరా గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఎంతవరకు చదువుకున్నాం మనము? ఎంతవరకు చదువుకున్నాం గుర్తుందా? ఖుషీ కా ఠికానా నా రహా, ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా, ఇది కూడా చెప్పేశాను. మేరీ కితనీ భీ ప్రశంసా క్యూ నా కరే, ఈ పేరా కూడా అయిపోయింది అనుకుంటాను కదా. రంగ్ భర్ దియే మేరే జీవన్ మే బసంత్ భర్ దియా, ఇక్కడ వరకు చెప్పాను కదా. ఇక్కడ చూడమ్మా, నెక్స్ట్ పేజ్ లో సెకండ్ పేరా ఉంది కదా, మేరే కితనీ భీ ప్రశంసా క్యూ నా కరే. అక్కడ నుంచి ఆ పేరా అంతా నేను మన క్లాస్ లో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ పేరా మొత్తం అయిపోయింది. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు? సినిమా తనను తాను గురించి చెప్పుకుంటోంది చూడండి. ప్యారే బచ్చో నమస్తే కైసే హో అని అడుగుతోంది. ముझे नहीं పహచానా, కోయి బాత్ నహీ, నన్ను మీరు గుర్తుపట్టలేదా? పర్వాలేదులే, సరేలే. ఇక్కడ తనను తాను ఇప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటోంది చూడండి. సినిమానే కహా ప్రొజెక్టర్ సే మై చల్తా హూ, నేను ప్రొజెక్టర్ ద్వారా మీకు కనిపిస్తాను. పర్దే పర్ మై దిఖ్తా హూ, పెద్ద పర్దా అంటే స్క్రీన్ అనమాట. పర్దే పర్ మై దిఖ్తా హూ, మనోరంజన్ సబ్కా కర్తా హూ, మరి సినిమా మనకందరికి ఎంటర్టైన్మెంట్ ని కలిగిస్తుంది. జల్దీ బతావో కౌన్ హూ మై, తొందరగా చెప్పండి నేను ఎవరిని అని అడుగుతోంది. ఇప్పుడు మీరు దానికి ఆన్సర్ ఏం చెప్పారు? ఆ రోజు సినిమా అని చెప్పారు. సినిమా హో.
తర్వాత షాబాష్ తుమ్నే సహీ బతాయా, మీరు కరెక్ట్ గా చెప్పారు, నేను సినిమానే. తుమ్ భీ కో ముझे देखना अच्छा लगता है, తుమ్ సభీ కో ముझे देखना अच्छा लगता है నా అని అడుగుతోంది సినిమా. అవును కదా, మీ అందరికీ సినిమా చూడడం అంటే చాలా ఇష్టం కదా అని Yes, మీరు miss. చెప్తున్నారు. ముझे भी तुमसे मुलाकात करना अच्छा लगता है, నాకు కూడా మిమ్మల్ని చూడడం అంటే, మీరు నన్ను చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. छुट्टी के समय में मुझे देखने के लिए उत्सुक रहते हो ना. छुट्टी के समय అంటే చుట్టి అంటే ఏం చెప్పానమ్మా ఆ రోజు నేను? छुट्टी के समय అంటే సెలవు రోజు అంటే రోజుల్లో హాలిడే. హాలిడే రోజు కొత్త కొత్త సినిమాలు వేస్తారు కాబట్టి టీవీలో నన్ను మీరు చూడడం అంటే మీకు చాలా ఇష్టం కదా. మరి ఫెస్టివల్స్ రోజు అయితే అదే పనిగా అందరూ సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసొస్తారు కదా. మరి ఇలా అందరికీ ఇంట్రెస్ట్ కాబట్టి మీరందరూ నన్ను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు కదా. ముझे भी तुम्हें ఆనందిత్ కర్నా అచ్చా లగతా హై, నాకు కూడా మిమ్మల్ని సంతోషపెట్టడం అంటే చాలా ఇష్టం. మేరా జన్మ విదేశ్ మే హువా, ఈ సినిమా ఎక్కడ పుట్టిందంట? విదేశ్ అంటే ఏం చెప్పాను ఆ రోజు నేను? విదేశ్ అంటే పక్క కంట్రీ అన్నమాట, వేరే కంట్రీ, అదర్ కంట్రీ. మరి అదర్ కంట్రీని మనం ఏమని పిలుస్తాము? విదేశ్ అంటాము. మరి మన కంట్రీని మనం ఏమని పిలుస్తాము? హమారా దేశ్ అంటే మన దేశము. విదేశ్ అంటే వేరే దేశం అన్నమాట. किंतु भारत में मुझे लाने का श्रेय मेरे पितामह दादा साहेब फाल्के को जाता है. మరి భారతదేశానికి ఫస్ట్ ఫిలిం ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు ఇక్కడ? పితామహ్ దాదా సాహెబ్ फाल्के కదా, दादा साहेब फाल्के. इन्होंने सन 1913 में राजा हरिश्चंद्र के नाम से मुझे आपके सामने लाया. మరి 1913 में అంటే 1913 లో కదా. 1913 లో రాజా హరిశ్చంద్ర అనే ఒక పేరుతో ఒక సినిమాను తీసి దాదా సాహెబ్ ఫాల్కే గారు ఫస్ట్ మన భారతదేశానికి సినిమాను పరిచయం చేశారన్నమాట. आपके सामने लाया था और देश विदेश के समाचार पत्रों में मेरा लाडले दादा साहेब फाल्के की खूब ప్రశంసా की गई. మరి దేశ విదేశాలలో దాదా సాహెబ్ ఫాల్కే గురించి అన్ని పత్రికలలో, సమాచార పత్రం అంటే ఏం చెప్పాను? న్యూస్ పేపర్. సమాచార పత్రం అంటే ఏమమ్మా? న్యూస్ పేపర్, వార్తాపత్రికలు. వార్తాపత్రికలు. ఆ రోజు నేను ఇంకొక పేరు కూడా చెప్పాను. సమాచార పత్రికే లియే దూసరా శబ్ద క్యా హై, ఇంకొక పేరు చెప్పాను చూడండి. ఏం చెప్పాను నేను? సమాచార పత్రిని ఇంకొక పేరుతో పిలుస్తారు, అఖ్బార్. వెరీ గుడ్ అమ్మా, అఖ్బార్ అని కూడా అంటారనమాట. మరి సభీ సమాచార పత్ర మే దాదా సాహెబ్ ఫాల్కే కి ఖూబ్ ప్రశంస అంటే పొగిడారనమాట, పొగడతలు, ప్రశంసకి. మరి అన్ని పత్రికల్లోనూ ఈయనను చాలా బాగా పొగుడుతూ రాశారనమాట. ఇంకా నెక్స్ట్ ఏమైంది? మేరీ ఖుషీకా ఠికానా నా థా, మరి ఇదంతా చూసి నాకు చాలా సంతోషం అయ్యింది. ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా, ఈ దాదా సాహెబ్ ఫాల్కే గారు నా భవిష్యత్తుని చాలా బాగా తీర్చిదిద్దారు, చాలా డెవలప్ చేశారు నన్ను అని చెప్తోంది సినిమా. మేరీ కితనీ భీ ప్రశంసా క్యూ నా కరే కింతు మేరా నిర్మాతా తో మనుష్యు హీ హై, అంటే నన్ను మీరు ఎంత పొగిడినా కూడా నన్ను నిర్మించినది కేవలం మనుషులే అని చెప్తోంది. నా నిర్మాత అంటే ఇక్కడ ఎవరు? డైరెక్టర్ అన్నమాట. అంటే నన్ను క్రియేట్ చేసి, నన్ను సృష్టించి, నన్ను మీ ముందరకు తీసుకునే వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ? మనుష్యు హీ హై, మనుష్యు అంటే మనుషులు, దాదా సాహెబ్ ఫాల్కే లాంటి వాళ్ళు అన్నమాట. ఉసీనే ముझे నిర్జీవ్ సే సజీవ్ బనాయా, మరి దాదా సాహెబ్ ఫాల్కే గారు నన్ను నిర్జీవ్ అంటే ఇన్యాక్టివ్ అన్నమాట, ఏమీ యాక్టివ్ గా లేని నన్ను సజీవ్ అంటే ప్రాణం పోసారన్నమాట. నిర్జీవ్ అంటే ప్రాణం లేనిది అన్నట్లు, సజీవ్ అంటే ప్రాణం పోసి నన్ను ఒక స్థాయికి తీసుకొని వచ్చారు అని చెప్తోంది. కభీ మై మూక్ థా, ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ ఏమంటోంది? కభీ మై మూక్ థా. మూక్ అంటే అర్థం ఏమి? మూకీ సినిమా అన్నమాట, సైగలతో సినిమాను చేస్తారు. హలో మేడం, వినిపిస్తుంది కదమ్మా? సరే. కభీ మై మూక్ థా అంటే అర్థమేమి? మూక్ థా అంటే సైలెంట్, అంటే మూకీ సినిమా అనమాట,
ఒత్త సైగలతో సినిమాను చేసేవాళ్ళు. తో ఉస్నే బోల్నే కి క్షమతా భర్ది. ఇంకా కొన్ని రోజుల తర్వాత సినిమాలో ఏమైంది, ఆడియో రావడం మొదలైంది. అంటే ముందు కాలంలో వీడియో మాత్రమే కనిపించేది, మనకు ఆడియో ఉండేది కాదన్నమాట. ఫస్ట్ లో స్టార్టింగ్ లో, సినిమా స్టార్టింగ్ లో ఎప్పుడు 1913 లో. మరి దాని తర్వాత కొంచెం కొంచెంగా సినిమా డెవలప్ అయ్యి ఏమైంది, అక్కడ మళ్ళీ మనకు ఆడియో వినిపించడం జరిగింది. దాని తర్వాత రంగ్ భర్ దియే, రంగ్ అంటే కలర్, కలర్ వీడియో రావడం జరిగింది. మేరే జీవన్ మే బసంత్ భర్ దియా. ఈ విధంగా నా యొక్క జీవితంలో చాలా సంతోషాలు నింపబడ్డాయి. ఎందుకు? సినిమా యొక్క స్టేజ్ అనేది డెవలప్ అయింది. ఫస్ట్ మూకీగా ఉన్న నా సినిమా రాను రాను ఏమైంది, వినిపించడం జరిగింది. దాని తర్వాత కలర్ రావడం జరిగింది. ఈ విధంగా రోజు రోజు నేను చాలా డెవలప్ అవుతున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని సినిమా తనకు తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటోంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి, ఇప్పుడు నేను మీకు లెసన్ చెప్పలేదు, ఇక్కడ నుంచి చెప్తాను చూడండి అమ్మా. ఇక్కడ నెక్స్ట్ పేరా చూడండి, ముझमे सभी भाव देखने को मिलते हैं. मुझमें सभी भाव देखने को मिलते हैं. मुझमें हास्य है तो दुख भी है. मुझमें कल्पना है तो प्रेरणा भी है. किंतु मुझे बनाने में कई लोग का योगदान होता है అని సినిమా చెప్తోంది. సినిమా ఇప్పుడు ఏం చెప్తోంది, ముझमे सभी भाव देखने को मिलते हैं. సినిమా చూసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి నవ్వుతాము, ఒకసారి ఏడుస్తాము, ఒకసారి సీరియస్ గా చూస్తాము, ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాము. ఈ విధంగా అన్ని భావాలు నాలో ఉన్నాయి అని సినిమా చెప్తోంది. ముझमे హాస్య హై, ముझमे హాస్య, హాస్య అంటే నవ్వడం అన్నమాట, తమాషా. ఎవరైనా జోకులు వేసి నవ్వుతాం కదా, మరి సినిమాలో తమాషా ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? హాస్య ఉంటుంది కదమ్మా, హాస్య. దుఃఖ్ భీ హై కదా, హాస్య అంటే నవ్వడం. సినిమా చూసినప్పుడు మనం కొంచెం నవ్వుతాము, ఎందుకంటే అక్కడ మనకు తమాషా అయిన యాక్టింగ్ అనేది చేస్తారనమాట. దాని తర్వాత ముझमेతో దుఃఖ్ భీ హై, దుఃఖ్ అంటే బాధ. మరి సినిమాలో బాధపడతారు కదా, బాధపడతారు కాబట్టి సినిమా చూసినప్పుడు మనము బాధపడతాము, సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు కూడా బాధపడతారు. అంటే నాలో నవ్వడము ఉంది, నాలో బాధ కూడా ఉంది. ముझमे కల్పనా హై తో ప్రేరణ భీ హై. ముझमे కల్పన, కల్పన అంటే ఏమమ్మా, కల్పించుకోవడం అన్నమాట, లేనిది క్రియేట్ చేసుకోవడం. అంటే మనము ఏం చేస్తాము, కలలు కంటాం చూడండి, కలలు, అలాంటి కలలు, దాన్నే మనము కల్పన అని అనొచ్చు. ముझमे కల్పన హై అంటే లేని దానిని మనం క్రియేట్ చేసి ఊహించుకోవడం, ఊహించడం అనమాట. జరగని వాటిని అంటే ఫ్యూచర్ లో జరిగే వాటిని మనం ఊహించుకోవడం, ఇలా మనం ఊహించుకుంటాము కూడా. తో ప్రేరణాభి హై, ప్రేరణ అంటే ఏమి, సినిమా చూసి మనం ఇన్స్పైర్ కావడం. ఇప్పుడు కొంతమంది సినిమా చూస్తారు, దానివల్ల ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆ సినిమాలో హీరో ఎలా ఉంటే నేను అలా ఉండాలి, హీరోయిన్ ఎలా ఉంటే నేను అలా ఉండాలి, ఆ సినిమాలో యాక్టర్స్ ఎలా ఉంటే వాళ్ళు ఏ క్లాత్స్ వేసుకుంటే నేను అదే క్లాత్స్ వేసుకోవాలి, వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ చేసుకుంటే నేను అదే హెయిర్ స్టైల్ చేసుకోవాలి అని చాలా మంది అలా చేసుకుంటారు కదా, అవునా కాదా? అవునా కాదమ్మా? దాన్నే మనం ఏమంటాం ఇక్కడ, ప్రేరణ. దాన్ని ఏమంటామమ్మా, ప్రేరణ అంటాం. ప్రేరణ అంటే అర్థమేమి, సినిమా చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా మనం చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు సినిమాలో కొన్ని మంచి మెసేజ్ ఇచ్చేసి ఉంటాయి కదా, మరి ఆ మెసేజ్ ని మనం తీసుకొని మనం కూడా అలా ఉంటే మనకి సరిపోతుంది. కింతు ముझे बनाने में कई लोग का योगदान होता है. కింతు मुझे बनाने में అంటే నన్ను తయారు చేయడానికి కై లోగోం కా యోగ్దాన్ అంటే చాలా మంది ప్రజలు చాలా కష్టపడాలన్నమాట ఒక సినిమా చేయాలంటే, అవునా కాదా? అవునా కాదమ్మా? తెలుసా లేదా మీకు, సినిమా చేయడం అంటే చాలా డబ్బు ఉండాలి, తర్వాత చాలా మనుషులు ఏం చేయాలి, కష్టపడి పని చేస్తేనే ఒక సినిమా అనేది మనకు తయారవుతుంది, అవునా కాదా? మరి సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉంటారు కదా, మరి యాక్టింగ్ చేసే వాళ్ళు కాకుండా వాళ్ళని రెడీ చేసేవాళ్ళు, వాళ్ళకి చెప్పించేవాళ్ళు, తర్వాత వాళ్ళని వీడియో తీసేవాళ్ళు, వాళ్ళకి మాటలు చెప్పేవాళ్ళు, పాటలు చెప్పేవాళ్ళు, ఎలా యాక్టింగ్ చేయాలని చెప్పేవాళ్ళు, ఈ విధంగా చాలా సెట్టింగ్స్ చేసేవాళ్ళు. వీళ్ళంతా చాలా మంది ఒక సినిమా చేయడానికి చాలా కష్టపడతారనమాట. ఇప్పుడు ఈ పేరా చూడండి ఇంకొకసారి, ముझमे సభీ భావ్ దేఖ్నే కో మిల్తే హై. నన్ను చూసినప్పుడు నాలో చాలా భావాలు చూడడానికి మీకు ఉంటాయి. ఏ భావాలు ఉంటాయంట, ముझमे హాస్య హై, హాస్య మీన్స్ నవ్వడం అన్నమాట, తమాషా చేయడం. నాలో తమాషా చేసే గుణాలు కూడా ఉన్నాయి.
तो दुख भी है, బాధ పెట్టే గుణాలు కూడా నాలో ఉన్నాయి. ముజ్మే కల్పన హై, కల్పన అంటే లేని వాటిని కల్పించుకోవడం. ఇలా కల్పించుకొని మనము చూస్తూ ఉంటాం కదా సినిమాలో, మరి అవి కూడా ఉన్నాయి. తో ముజ్మే ప్రేరణ భీ హై, ప్రేరణ అంటే ఇన్స్పైర్ అన్నమాట. ఆ సినిమా చూసి మనం ఇన్స్పైర్ కావడం. ఇలా ఈ లక్షణాలన్నీ, ఈ భావాలన్నీ నాలో ఉన్నాయి అని సినిమా చెప్తోంది. కింటూ ముఝే బనానే మే కయి లోగోం కా యోగ్దాన్ హై, నన్ను తయారు చేయడానికి, నన్ను చేయడానికి చాలా మంది ప్రజలు చాలా రకాలుగా కష్టపడతారు అని సినిమా చెప్తోంది. ఇప్పుడు నెక్స్ట్ పేరా చూడండి. నెక్స్ట్ పేరాలో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? కహానీకార్ ఏక్ అచ్చి కహానీ లిఖతా హై. కహానీకార్, కహానీకార్, కహానీకార్ అంటే ఎవరు ఇక్కడ? కథ రాసేవాడు అనమాట. ఇప్పుడు సినిమా తీయాలంటే స్టోరీ కావాలి కదా. సినిమా తీయాలంటే ఏం కావాలి? స్టోరీ కావాలి కదా. మరి ఆ స్టోరీ రైటర్ ని హిందీలో ఏమంటారు? స్టోరీ రైటర్ ని హిందీలో కహానీకార్ అని అంటారు. ఏమంటారమ్మా? కహానీకార్. స్టోరీ రైటర్ ని హిందీలో ఏమంటారు? కహానీకార్ అని అంటారు అనమాట. పర్ కహానీకార్ एक अच्छी कहानी लिखता है. कहानीकार क्या लिखता है? एक अच्छी कहानी. अच्छी कहानी అంటే మంచి కథ రాస్తాడనమాట స్టోరీ రైటర్ ఫస్ట్. ఇప్పుడు మనము సినిమా నిర్మించడానికి ఫస్ట్ మనకు కావాల్సినది స్టోరీ. మరి స్టోరీ రైటర్ ఏం చేస్తాడు? ఒక మంచి కథను రాస్తాడు. లిఖనా, లిఖనా అంటే రాయడం అన్నమాట. లిఖతా హై. నిర్మాత ఉస్ కహానీ కో ఖరీదతా హై. నిర్మాత అంటే ఎవరు ఇక్కడ? డైరెక్టర్. నిర్మాత అంటే ఎవరమ్మా? డైరెక్టర్. మరి డైరెక్టర్ ఏం చేస్తాడు? ఉస్ కహానీ కో ఖరీదతా హై. ఖరీదనా మీన్స్, ఖరీదనా అంటే కొనడం. ఆ స్టోరీ రైటింగ్ రాస్తాడు కదా, అతని దగ్గర నుంచి ఆ కథని నిర్మాత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు అనమాట కథని. అర్థమైందమ్మా? నిర్మాత ఏం చేస్తాడు? కహానీ కో ఖరీదతా హై. ఖరీదనా అంటే కొనడం అన్నమాట. మరి దానికి ఆపోజిట్ ఏమి? బేచనా. బేచనా అంటే అమ్మడం. అర్థమైందా? ఖరీదనా మీన్స్ కొనడం. ఖరీదనా మీన్స్ కొనడం అన్నమాట. ఇప్పుడు మనం అంగడికి పోయి కొన్ని వస్తువులు కొంటామనుకోండి. మై దుకాన్ జాకర్ కుచ్ చీజే ఖరీద్ కర్ లాయా. మై దుకాన్ జాకర్, దుకాన్ అంటే అంగడి అన్నమాట. మై దుకాన్ జాకర్ కుచ్ చీజే ఖరీద్ కర్ లాయా అంటే కొన్ని వస్తువులు నేను కొని తెచ్చాను అని అర్థం అన్నమాట. ఖరీదనా మీన్స్ ఏమమ్మా? ఖరీదనా అంటే బయ్యింగా, సెల్లింగా? కొనడమా లేకపోతే అమ్మడమా? ఇట్లనే చెప్పండి. ఖరీదనా కొనడం. కొనడం. దాన్ని మనం బయ్యింగ్ అంటాం. సెల్లింగ్ అంటే అమ్మడం. కొనడం. ఖరీదనా అంటే కొనడం. బేచనా అంటే? బేచనా అమ్మడం. అమ్మడం. దీనికి ఒక వాక్యం చెప్తాను చూడండి, మీరు చెప్పండి. బేచనా దానికి ఒక వాక్యం చెప్తాను. బాజార్ మే కుచ్ कई प्रकार के फूल बेचते हैं. बाजार में कई प्रकार के फूल बेचे जाते हैं అంటే ఏమి? కై ప్రకార్ కే ఫూల్ అంటే బాజార్లో, కై ప్రకార్ కే ఫూల్ అంటే రకరకాల పూలు. బేచతే హై. బేచతే హై అంటే అమ్ముతూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు, అమ్మడం అన్నమాట. బేచనా అంటే అమ్మడం, ఖరీదనా అంటే కొనడం. అర్థమైంది కదా? గుర్తు పెట్టుకోండమ్మా. అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ బేచనా అంటే అమ్మడం. బేచనా అంటే అమ్మడం. బేచనా అంటే అమ్మడం అమ్మా. ఇప్పుడు నేను మీకు అమ్ముతున్నాను అనుకోండి, మై బేచతీ హూ. మరి మీరు నా దగ్గర ఏం చేస్తున్నారు? కొంటూ ఉన్నారు నా దగ్గర. కాబట్టి మీరు ఖరీదనా హై అంటే మీరు కొంటూ ఉన్నారు కాబట్టి ఖరీదతే హై. హమ్ బాజార్ మే కుచ్ చీజే ఖరీద్ కర్ లాయే హై. ఖరీదనా మీన్స్ కొనడం, బేచనా మీన్స్ అమ్మడం. గుర్తుపెట్టుకోండి, బేచనా అంటే అమ్మడం. బాజార్ మే కై ప్రకార్ కే ఫూల్ బేచతే హై. కొన్ని రకాల పూలు అమ్ముతూ ఉన్నారు. బేచతే హై అంటే అమ్మడం. అర్థమైంది కదా? అర్థమైంది కదమ్మా?
Yes, miss. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నిర్మాత ముझे बनाने से लेकर सिनेमा घरों तक पहुंचाने वाला महत्वपूर्ण వ్యక్తి है. ఇప్పుడు నిర్మాత ఇక్కడ ఎవరంట? నిర్మాత ఇప్పుడు ఈ పేరాలో ఏం చెప్తోంది సినిమా? కహానీకార్ एक अच्छी कहानी लिखता है. స్టోరీ రైటర్ ఒక మంచి స్టోరీని రాస్తాడు. నిర్మాత ఉస్ కహానీ కో ఖరీదతా హై. నిర్మాత ఆ స్టోరీని కొంటాడనమాట. ఖరీదన అంటే కొనడం కాబట్టి కొంటాడు. ఇప్పుడు నెక్స్ట్ నిర్మాత ఏం చేస్తాడు? ఆ కహానీని ఆ స్టోరీని కొనుక్కొని ఆ నిర్మాత ఏం చేస్తాడు? నిర్మాత ముझे बनाने से लेकर సినిమా घरों तक पहुंचाने वाला महत्वपूर्ण వ్యక్తి है. ఇప్పుడు నిర్మాత చూడండి, నిర్మాత యొక్క పని ఎంత ఉంటుంది చూడండి సినిమాలో. నిర్మాత ముझे बनाने से लेकर, నిర్మాత నన్ను తయారు చేసే తప్పు నుంచి అంటే స్టార్టింగ్ నుంచి సే లేకర్ సినిమా ఘరోం తక్, సినిమా ఘరం అంటే సినిమా హాల్స్ వరకు, ఆ రీల్ మొత్తం సినిమా హాల్, సినిమా బాక్స్ మొత్తం తయారు చేసి, వీడియోగా తయారు చేసి, ఆడియోగా తయారు చేసి ఆ మొత్తం బాక్స్ ని సినిమా హాల్ కి పంపిస్తాడు. అంతవరకు నిర్మాత ఏం చేస్తాడు? మహత్వపూర్ణ వ్యక్తి హై, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట నిర్మాత ఇక్కడ. ఎందుకంటే మొత్తం సినిమా యొక్క బాధ్యత అంట ఎక్కువ ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుందంటమ్మా? ఎవరిపైన? ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాను నేను? నిర్మాత పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమి కహానీకార్, స్టోరీ రైటర్ ఏం చేస్తాడు? ఓన్లీ కహానీ రాసి పంపిస్తాడు. सिर्फ कहानी ही लिखकर देता है. कौन यहाँ कहानी लिखकर देता है? कहानीकार एक अच्छी सी कहानी लिखता है और निर्माता उस कहानी को खरीदता है. निर्माता उस कहानी को खरीद कर उस कहानी को एक चित्र के रूप में बनाकर సినిమా ఘరం తక్ పహుంచాతా హై కదా. నిర్మాత ఆ స్టోరీని ఒక సినిమా లాగా తయారు చేసి దానిని సినిమా హాల్స్ వరకు ఏం చేస్తాడమ్మా? పంపిస్తాడనమాట. ఒక మహత్వపూర్ణ వ్యక్తి హై, చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట ఇక్కడ. ఎవరు? నిర్మాత. మహత్వపూర్ణ అంటే ఇంపార్టెంట్ అన్నమాట. మహత్వపూర్ణ వ్యక్తి మీన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పర్సన్. निर्माता यहाँ महत्वपूर्ण व्यक्ति है क्योंकि निर्माता उस चित्र को बनाने से लेकर उस चित्र को सिनेमा घरों तक पहुंचाने की जिम्मेदारी लेता है కదా. కాబట్టి నిర్మాత యహా మహత్వపూర్ణ వ్యక్తి హై. ఇది మనకు పేరా అన్నమాట. ఈ పేరా నెక్స్ట్ పేరా చూడండి. ఇప్పుడు నిర్మాత अपने इस काम को पूरा करवाने के लिए निर्देशक की सहायता लेता है. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిర్మాత ఏం చేస్తాడంట? ఫస్ట్ నిర్మాత పిక్చర్ ని కొంటాడు. కొనిన తర్వాత నిర్మాత అపనే ఇస్ కామ్ కో పూరా కర్నే కే లియే, ఇప్పుడు పిక్చర్ తీయాలన్నమాట, చిత్రాన్ని షూటింగ్ తీయాలి. మరి షూటింగ్ తీయడానికి నిర్మాత ఏం చేస్తాడు? నిర్మాత అపనే ఇస్ కామ్ కో పూరా కర్వానే కే లియే, మరి ఈ పనిని పూర్తి చేయడానికి నిర్మాత ఏం చేస్తాడు? లియే నిర్దేశక్ కి సహాయత లేతా హై. నిర్దేశక్ అంటే ఎవరు ఇక్కడ? డైరెక్టర్ అన్నమాట. నిర్దేశక్ అంటే ఎవరమ్మా? డైరెక్టర్. వాస్తవ మే మేరా కేంద్ర బిందుతో నిర్దేశక్ హీ హై. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ చూడమ్మా, నిర్మాత అంటే ఎవరు ఇక్కడ? ప్రొడ్యూసర్ అనుకోండి. నిర్మాత అంటే ప్రొడ్యూసర్, మరి నిర్దేశక్ అంటే డైరెక్టర్. నిర్దేశక్ అంటే ఎవరమ్మా? నిర్దేశక్ అంటే ఎవరు? డైరెక్టర్. నిర్మాత, ఇక్కడ నిర్మాత యొక్క మెయిన్ పని ఏమి? నిర్మాత ఆ పిక్చర్ ని కొంటాడు. మరి అతన్ని మనం ఏమని పిలుస్తాము? ప్రొడ్యూసర్ అంటాం. నిర్మాత మీన్స్ ప్రొడ్యూసర్, అంటే చిత్ర ఖరీద్ కర్ లానే వాళ్ళ, అతడే మెయిన్. ఇంకా దాని తర్వాత ఏం చేస్తాడు? ఈ చిత్రాన్ని మళ్ళీ ఆ చిత్రంలో అన్ని చూడడానికి, ఆ చిత్రంలో పని చేయడానికి, ఇస్ కామ్ కో పూరా కర్వానే లియే, ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి నిర్దేశక్ కి సహాయత లేతా హై. నిర్దేశక్ యొక్క సహాయం తీసుకుంటాడు. మరి నిర్దేశక్ ఎవరు ఇక్కడ? డైరెక్టర్ అన్నమాట. నిర్దేశక్ అంటే ఎవరు? డైరెక్టర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి నేను ఇప్పుడు క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. నిర్మాత చిత్ర కో పూరా కర్వానే కే లియే కిస్కి సహాయత లేతా హై? చెప్పమ్మా.
निर्देशक। वेरी गुड, निर्देशक కదా. निर्माता इस चित्र को पूरा करवाने के लिए निर्देशक की सहायता लेता है. ఇప్పుడు మీరు ఇక్కడ మీనింగ్స్ బాగా నేర్చుకోండి. కహానీకార్ అంటే స్టోరీ రైటర్, నిర్మాత మీన్స్ ప్రొడ్యూసర్, నిర్దేశక్ మీన్స్ డైరెక్టర్ అని గుర్తుపెట్టుకోండి. वास्तव में मेरा केंद्र बिंदु तो निर्देशक ही है. వాస్తవ మే, వాస్తవ అంటే నిజంగా చెప్పాలంటే అని అర్థం. వాస్తవానికి మేరా కేంద్ర బిందు, నా యొక్క కేంద్ర బిందువు అంటే నాకు మెయిన్ పర్సన్ నిర్దేశకే. నిర్దేశక్ అంటే డైరెక్టరే అన్నమాట. వహ్ మేరే నిర్మాణ్ సే జుడే, ఏమంటున్నానమ్మా, వహ్ मेरे निर्माण से जुड़े सभी लोगों जैसे नायक नायिका पात्र संगीत निर्देशक कथाकार संवाद लेखक कैमरामैन आदि को एक सूत्र में बांधकर मुझे साकार रूप देता है. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. మామూలుగా అయితే సినిమాకి, వాస్తవానికి సినిమాకి కేంద్ర బిందువు ఎవరంట? సినిమాకి కేంద్ర బిందువు, కేంద్ర బిందువు అంటే ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. సినిమాకి ఈ ప్రొడ్యూసర్ తర్వాత, నిర్మాత తర్వాత ముఖ్యమైన వ్యక్తి సినిమాకి ఎవరు అంటే ఎవరంటమ్మా ఇక్కడ? సినిమాకి ముఖ్యమైన పర్సన్ ఆ డైరెక్టర్. సినిమాకే కేంద్ర బిందువు హై నిర్దేశక్, అతన్ని మనము డైరెక్టర్ అని కూడా అంటాము. మరి ఇతడు ఏం చేస్తాడంట సినిమాలో? ఇది చూడండి ఒకసారి, ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ నిర్దేశక్ కాబట్టి వహ్ మేరే నిర్మాణ్ సే జుడే, వహ్ మేరే నిర్మాణ్ సే జుడే అన్నారు. నిర్మాణ్ సే జుడే అంటే అర్థం ఏమి? నన్ను తయారు చేసిన అంటే స్టార్టింగ్ నుంచి, నన్ను తయారు చేయడానికి మొదలు పెట్టినప్పటి నుంచి సభీ లోగోంకో, అందరినీ, సభీ లోగోంకో అంటే ఆ సినిమాలో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ అనమాట. సభీ లోగోంకో జైసే నాయక్ నాయిక. ఇక్కడ చూడండి వర్డ్ నాయక్ నాయిక అంటే ఎవరు? నాయక్ నాయిక అంటే మీకు అందరికీ తెలుసు, సినిమాలో మెయిన్ పర్సన్స్ ఎవరు? నాయక్ నాయిక అంటే హీరో హీరోయిన్. హీరో హీరోయిన్ కదా, అంతే. మరి జైసే నాయక్, నాయక్ అంటే హీరో, నాయిక అంటే హీరోయిన్ అనమాట. జైసే నాయక్ నాయిక. దాని తర్వాత పాత్ర అంటే అదర్ క్యారెక్టర్స్ అనమాట. అదర్ క్యారెక్టర్స్ ఎవరుంటారు? హీరో వాళ్ళ నాన్న, హీరో వాళ్ళ అమ్మ, హీరోయిన్ వాళ్ళ నాన్న, హీరోయిన్ వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతలు, ఇంకా తర్వాత వేరే యాక్టర్స్, వాళ్ళ బంధువులు, వీళ్ళ బంధువులని, ఈ విధంగా అన్ని క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని పాత్ర అని అంటాము. దాని తర్వాత సంగీత్ నిర్దేశక్. సంగీత్ నిర్దేశక్ అంటే అర్థం ఏమి? మ్యూజిక్ డైరెక్టర్. సంగీత్ నిర్దేశక్ మరి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్. కథాకార్ తర్వాత ఎవరమ్మా? కథాకార్. ఇక్కడ మనకు మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత స్టోరీని, కథాకార్ అంటే ఎవరు? ఆ స్టోరీని చెప్పేవాళ్ళు అనమాట. దాని తర్వాత సంవాద్ లేఖక్. సంవాద్ లేఖక్ అంటే మాటలు చెప్పేవాళ్ళు అనమాట. ఆ చిత్రంలో మాటలు ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి వీళ్ళంతా. కెమెరామెన్ కూడా కావాలి కదా షూటింగ్ చేయడానికి. మరి వాళ్ళు. దాని తర్వాత ఆది కో ఏక్ సూత్రమే బాంధకర్, వీళ్ళందరినీ ఒక వేలో, ఒక పాతలో తీసుకొని వచ్చి వాళ్ళందరితో ఏం చేస్తాడమ్మా? బాంధకర్ ముఝే సాకార్ రూప్ దేతా హై, వీళ్ళందరితో ఏం చేస్తారు? కలిసి వీళ్ళంతా పని చేసి నన్ను ఒక రూపం వచ్చేటట్లు చేస్తారు. మామూలుగా సినిమా అంటారు, సినిమా అంటే సరిపోతుందా? సినిమాకి ఒక రూపం కావాలి కదా. సినిమా అంటే దానికి టైటిల్ ఉండాలి, అందులో యాక్టింగ్ చేసే మనుషులు ఉండాలి, వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తారు, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు దేని గురించి యాక్టింగ్ చేస్తున్నారు, దాని యొక్క మెసేజ్ ఏమి, ఇవన్నీ మనకు సినిమాలో ఉంటాయి. మరి ఇవన్నీ చేయాలంటే మనకు సినిమాలో రకరకాల మనుషులు అవసరం. రకరకాల మనుషులు అంటే ఎవరు? ఆ క్యారెక్టర్ కి సరిపోయే వాళ్ళే ఉండాలి. మరి హీరో ఎలా ఉంటే అలా ఉంటే సరిపోతుందా? ఎవరైనా సినిమా చూస్తారా? చూడరు. హీరోయిన్ ఎలా ఉన్నా పర్వాలేదు అని ఎవరైనా సినిమా చూస్తారా? చూడరు. ఇక్కడ హీరో లాగే ఉండాలి, హీరోయిన్ లాగే ఉండాలి. దాని తర్వాత మ్యూజిక్ బాగుండాలి, కథ బాగుండాలి, కన్వర్జేషన్ బాగుండాలి,
కెమెరా తీసే షూటింగ్ బాగుండాలి. ఇవన్నీ బాగుండాలంటే వాళ్ళందరినీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు ఇక్కడ? నిర్దేశక్. ఎవరమ్మా? నిర్దేశక్. మరి నిర్దేశకుకి ఇన్ని ఏముంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఒక సినిమా తీయడానికి. మామూలుగా ఇక్కడ నిర్మాత ఏం చేస్తాడు? స్టోరీ రైటర్ దగ్గర నుంచి స్టోరీ కొనుక్కొని వదిలేస్తాడు, ఇంకంతే. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో నిర్మాతనే ఖర్చు పెట్టేస్తుంటాడు. నిర్మాత మాత్రం ఏం చేస్తాడు? స్టోరీ కొని సినిమా తీయడానికి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు. కానీ నిర్దేశక్ ఏం చేయాలి? ఇక్కడ కేంద్ర బిందు నిర్దేశకే అన్నమాట. నిర్దేశక్ ఏం చేయాలి? హీరోయిన్ ని ఎవరిని పెడితే బాగుంటుంది, మిగతా క్యారెక్టర్స్ వాళ్ళని ఎవరిని పెడితే బాగుంటుంది, దాని తర్వాత షూటింగ్ ఏ ప్లేస్ లో తీస్తే బాగుంటుంది, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఎవరిని పెట్టాలి, కథాకార్ మరి కథ చెప్పేటప్పుడు ఎవరు దానిని జాయిన్ చేయాలి, కథనంతా ఒక వేలో తీసుకొని రావాలి, మాటలు ఎవరితో చెప్పించుకోవాలి, దాని తర్వాత కెమెరామాన్ ఎవరు ఉండాలి, ఇవన్నీ చూసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారనమాట. ఆది లోగ్ యహాం పర్ మౌజూద్ హోతే హై. అంటే ఇక్కడ మనకు ఏమంట, చాలా మంది ప్రజలు సినిమా తీయడానికి ఇన్వాల్వ్ అవుతారనమాట. ఇది మనకు ఏమంటున్నారు? నిర్దేశక్ సినిమా కో కేంద్ర బిందు హై కదా. నిర్దేశక్ ఎవరు ఇక్కడ? సినిమాకి ఒక కేంద్ర బిందు లాంటి వాళ్ళనమాట. सभी लोगों को एक सूत्र में बांधकर सिनेमा को एक साकार रूप देने वाला निर्देशक ही है కదా. सभी लोगों को, सभी लोग అంటే ఇక్కడ అందరూ వస్తారు. सभी लोगों को एक सूत्र में बांधकर ఒక మాట పైన నిలబెట్టట్టు ఒక వేలో నడిపించి వాళ్ళందరినీ ఏం చేస్తాడు? సినిమాను తీస్తాడనమాట. ఎవరు? నిర్దేశక్. ఎవరమ్మా? నిర్దేశక్. मुझे बनाने में हजारों लोगों की मेहनत जुड़ी होती है. मुझे बनाने में నన్ను తయారు చేయడానికి హజారో లోగ్ అంటే కొన్ని వేల మంది మనుషులు కలిసి చాలా కష్టపడి నన్ను తయారు చేస్తారు అని సినిమా చెప్తోంది. ముझसे उनकी జీవికా చల్తీ హై. ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్తుంది సినిమా ఇక్కడ? ముझसे उनकी జీవికా చల్తీ హై అంటే ఈ సినిమా తయారు చేసేటప్పుడు ఇక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? సినిమా తయారు చేసేటప్పుడు నాయక్, నాయిక, మిగతా క్యారెక్టర్స్ వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్, దాని తర్వాత కెమెరామ్యాన్, కథాకారు, సంవాద్ లేఖకు, వీళ్ళంతా వచ్చి సినిమా తీయడానికి ఇక్కడ పని చేస్తారనమాట, వర్క్ చేస్తారు. మరి వాళ్ళు ఊరికే వర్క్ చేస్తారా? అట్లా ఊరికే వర్క్ చేయరు కదా. వాళ్ళు ప్రొడ్యూసర్ అంటే ఎవరు ఇక్కడ? నిర్మాత దగ్గర ఏమి ఇప్పించుకుంటారు? అమౌంట్ ఇప్పించుకుంటారు కదా, డబ్బులు ఇప్పించుకుంటారు కదా. మరి దాంతో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క జీవనాధారాన్ని సాగిస్తుంటారు. ఇది కూడా పని లాంటిది అన్నమాట వాళ్ళకు కదా. ఎవరి టైప్ లో, ఎవరి వేలో వాళ్ళు పనిచేస్తుంటారు. అంటే ఇక్కడ ఏమి, నాయక్, నాయిక యాక్టింగ్ చేస్తారు, మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మిగతా యాక్టింగ్ చేస్తారు. ఇంకా సంగీత నిర్దేశక్ అయితే మ్యూజిక్ ఇస్తాడు, పాటలు ఇస్తాడు. దాని తర్వాత కథాకారు అయితే కథ ఎలా ఉందో దాని గురించి డిస్కస్ చేసి మంచి కథ ఎలా పెడితే బాగుంటుంది, ఏ సీన్ ఎప్పుడు పెడితే బాగుంటుంది అని దాన్ని చేస్తాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసి దాని నుంచి వాళ్ళ జీవనాధారాన్ని వాళ్ళు పొందుతున్నారనమాట సినిమా నుంచి. उनकी मेहनत पर ही मेरा भविष्य निर्भर करता है. ఉన్కీ మెహనత్ పర్ హి. మరి ఈ మనుషులంతా కలిసి చాలా చాలా కష్టపడితేనే నేను నా యొక్క భవిష్యత్తు నిలబడుతుంది. అంటే భవిష్యత్తు ఫ్యూచర్ లో నేను ఇంకా బాగా డెవలప్ కాగలను అని చెప్తోంది. అంటే చాలా కష్టపడ్డం అంటే ఏమి? సినిమాలో కొత్త కొత్త క్రియేషన్స్ చేయడం. నార్మల్ సినిమా ఒకటేలాగుంటే అందరూ చూస్తారా? సినిమాని చూస్తారా? చూడరు కదా. వెరైటీ ఉంటేనే చూస్తారనమాట. కొత్త కొత్త క్రియేషన్స్ ఉంటేనే చూస్తారు. కొంతమందికి స్టోరీ లాంటి పిక్చర్స్ అంటే ఇష్టము, కొంతమందికి యానిమేషన్ పిక్చర్స్ అంటే ఇష్టము, ఇంకా కొంతమందికి చిన్న పిల్లల కార్టూన్ పిక్చర్స్ అంటే ఇష్టము. ఈ విధంగా రకరకాల పిక్చర్స్ ఉంటాయన్నమాట. మరి అలాంటి పిక్చర్స్ లో ఇక్కడ ఏమంటున్నారు?
చాలా మంది వీళ్ళంతా కలిసి కష్టపడి ఈ సినిమాలో వర్క్ చేసే వాళ్ళంతా మొత్తం వాళ్ళంతా కలిసి కష్టపడి నా భవిష్యత్తుని నిర్మిస్తున్నారు అని సినిమా చెప్తోందన్నమాట. అర్థమైంది కదమ్మా సినిమా? సినిమా గురించి అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు నేను ఎక్కడి నుంచి చెప్పాను మీకు? ఈ पैराग्राफ నుంచి చెప్పాను కదా, मुझमें सभी भाव देखने को मिलते हैं, मुझमें हास्य है तो दुखी भी है, मुझमें कल्पना है तो प्रेरणा भी है, किंतु मुझे बनाने में कई लोगों का योगदान होता है అని ఒక పేరాలో సినిమా తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. అంటే సినిమాలో అన్ని భావాలు ఉన్నాయంట. ఆ భావాలు ఎలా ఉన్నాయంట? హాస్యం ఉంది, నాలో హాస్యం ఉంది, దుఃఖం కూడా ఉంది, కల్పించే స్వభావం కూడా ఉంది, ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యే ప్రేరణ కూడా నాలో ఉంది అని సినిమా తనను తాను చెప్తోంది. మరి నన్ను తయారు చేయాలంటే చాలా మంది ప్రజలు చాలా కష్టపడి నన్ను తయారు చేస్తారు అని చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్, कहानीकार एक अच्छी कहानी लिखता है, निर्माता उस कहानी को खरीदता है. निर्माता मुझे बनाने से लेकर सिनेमा घरों तक पहुंचाने वाला महत्वपूर्ण व्यक्ति है. कहानीकार एक अच्छी कहानी लिखता है. స్టోరీ రైటర్ ఏం చేస్తాడు? ఒక మంచి స్టోరీని రాస్తాడు. మరి నిర్మాత ఏం చేస్తాడు? నిర్మాత ఉస్ కహానీకో ఖరీదుతా హై. నిర్మాత ఆ స్టోరీని ఏం చేస్తాడమ్మా? ఖరీదుతా హై, కొంటాడు. మరి నిర్మాత ఏం చేస్తాడు? निर्माता उस कहानी को बनाने से लेकर उस कहानी को और उस चित्र को सिनेमा घरों तक पहुंचाने का जिम्मेदारी और पहुंचाने वाला महत्वपूर्ण व्यक्ति है కదా. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట నిర్మాత ఇక్కడ. మా ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ చేసుకోండి. निर्माता अपने इस काम को पूरा करवाने के लिए निर्देशक की सहायता लेता है. మరి నిర్మాత ఈ పనిని పూర్తి చేయడానికి నిర్దేశక్ యొక్క సహాయం తీసుకుంటాడు. ఇక్కడ నిర్దేశక్ అంటే డైరెక్టర్ అన్నమాట. వాస్తవ్ మే మేరా కేంద్ర బిందువుతో నిర్దేశక్ హీ హై. కానీ నిజం చెప్పాలంటే నా యొక్క కేంద్ర బిందువు, నాకు మెయిన్ పర్సన్ ఇక్కడ నిర్దేశకే. ఎందుకు నిర్దేశక్ ఇక్కడ మెయిన్ పర్సన్ అంటే వహ్ మేరే నిర్మాణ్ సే జుడే హుయే. అతడు నా యొక్క నిర్మాణం అంటే నన్ను స్టార్ట్ చేసినప్పటి నుంచి సభీ లోగోంకో అందరి వ్యక్తులను, సినిమాలో ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ, జైసే నాయక్